ఏ ప్లస్ బి పవర్ ఎన్ అనేది మనం నేర్చుకున్నాం కదా. ఇందులో ఫస్ట్ ఉంది కదా దీన్ని. సో ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఏమంటామంటే టర్మ్ 1 అంటారు. దీన్ని ఏమంటారు? టర్మ్ 1. ఈ రెండింటిని దీన్ని ఏమంటారంటే టర్మ్ 2 అంటారు. దీన్ని ఏమంటారు? టర్మ్ 3 అంటారు. దీన్ని ఏమంటాం మనం? TR+1th టర్మ్ అంటాం. దీన్ని ఏమంటాం? nth టర్మ్ అంటారు. TN+1th టర్మ్ అంటారు. అంటే T1 అంటే టర్మ్ 1. టర్మ్ 1లో ఇక్కడ ఎంత ఉంది? 0. అంటే 1 కంటే 1 తక్కువ. సెకండ్ టర్మ్ ఇక్కడ 2 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 1. అంటే ఎంత తక్కువ ఉంది? 1 తక్కువ ఉంది. థర్డ్ ఉంది. థర్డ్కి ఇక్కడ ఎంత ఉంది? R వాల్యూ 1 లెస్ ఉంది కాబట్టి 2. అలాగే ఇక్కడ ఎంత ఉంది? R ఉంది కాబట్టి ఏమవుతుంది? ఇది R+1. దీన్ని ఏమంటారు? N+1 అంటారు. అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే N+1. ఎన్ని టర్మ్స్ ఉంటాయి చెప్పండి? N+1. ఇప్పుడు చూడండి పవర్లో ఎంత ఉంది? 2. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 3. 3 టర్మ్స్ ఉన్నాయి. అలాగే 3 ఉంది. N=3 తీసుకున్నాం అనుకో ఎన్ని టర్మ్స్ ఉంటాయి మీరే చెప్పండి? 1 2 3 4. అంటే 4 ఉన్నాయి. అంటే టోటల్ ఫార్ములా ఏమవుతుంది? ఎన్ని ఉంటాయి? N+1 ఉంటాయి. ఓకేనా? తర్వాత ఈ మధ్యలో ఉన్నటువంటి దాన్ని ఏమంటామంటే జనరల్ టర్మ్ అంటారు. ఈ జనరల్ టర్మ్ అనేది ఎలా డినోట్ చేస్తామంటే TR+1. ఈ విధంగా TR+1 అంటే NCR A పవర్ n-r ఇంటూ B పవర్ r. ఇప్పుడు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో లక్కీగా చూడండి. ఫస్ట్ NCR ఉంది. ఎన్లో నుంచి r సబ్ట్రాక్ట్ చేయండి. n-r. కింద బేస్ ఎంత ఉంది? r. దాన్ని B పవర్లో రాసుకోండి. ఓకేనా? దీన్ని ఏమంటామంటే జనరల్ టర్మ్ అంటారు. దీన్ని ఏమంటారు? జనరల్ టర్మ్. ఫార్ములా ఏంటి? TR+1 ఈక్వల్ టు NCR A పవర్ n-r B పవర్ r. Thank you very much. Like and subscribe. Here is maths.